కొత్త కంటెంట్ ఎలా సృష్టించాలి అంటే, ప్రేక్షకుడిగానే మనం కథ రాయాలనుకుంటాం. ప్రేక్షకుడిగానే ఒక సినిమా సృష్టించాలనుకుంటాం, తీయాలనుకుంటాం కదా! అలా అద్దు. అంటే బతికున్న మనిషి చనిపోయినాక మనిషి ఏమైతాడో, ఏ లోకం పోతాడో చూడాలంటే మనం చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే మనల్ని మనం కోల్పోవాలి. కోల్పోతే మరో అవతారం వస్తుంది. అంటే మేల్కొన్నప్పుడు వేరు, పండుకున్నప్పుడు వేరు. మేల్కొన్నప్పుడు స్థితి కోల్పోయి పండుకున్న స్థితి వస్తది. నిద్రలో పోతాం కదా! నిద్రలో ఉన్న స్థితిలో మనకు మేల్కొన్నది తెలీదు కదా! అట్లా. చచ్చిపోతే ఆ లోకం మనకు తెలుస్తది. ఆ లోకం పోతాం. కానీ ఈ లోకం తెలీదుగా. మళ్ళీ ఈ లోకానికి రాము. ఆ లోకంలో బతుకుతాం కావచ్చు. కానీ ఈ లోకానికి రాము. ఈ లోకంలో ఉంటే ఆ లోకం తెలదు. అగో అట్లా అన్నట్టు. కాబట్టి ప్రేక్షకుడిగా ఉండి డైరెక్టర్ కావాలనుకోవడం తప్పనమాట. డైరెక్టర్ అనేవాడు ప్రేక్షకుడిగా ఉండడు. ప్రేక్షకుడిగా తీయడు. డైరెక్టర్‌గా తీస్తాడు. అంతే మనకు ప్రేక్షకుడు తెలవదు. ప్రేక్షకుడిగా తీయడు. డైరెక్టర్‌గా తీస్తాడనమాట. తీసి దాన్నేం చేస్తాడో తెలుసా? ఒక మర్డర్ అయింది. ఒక వ్యక్తి మర్డర్ చేసిండు. పెద్ద మర్డర్ చేసిండు. రేప్ చేసి మళ్ళీ అరే రేపయింది రాళ్ళు రాళ్ళు అని పిలిచి వాడే ఎడతాండు. ఎవడబ్బా హంతకుడు అంటూ వెతుకుతా ఉన్నాడనుకో. అప్పుడేమైద్ది? ఆ! వాడే హత్య చేసొచ్చి మళ్ళీ వాడే ఎత్తే ఎవరో తెలవదు కదా! అట్లా మళ్ళా ఇప్పుడు మనకు తెలిసిన సినిమా ఉన్నది చూసినావా? అంటే రాత్రికి పగలుకు పోలిస్తే రాత్రి అనేది డైరెక్షన్ అయితే మళ్ళీ పగలు అనేది ఎట్లుంటదో అట్లా మళ్ళా వాడు ఆ నిర్మించిన సినిమాను మన భాషలో మనలాగానే మళ్ళీ వెతుకుతూ మామూలు వ్యక్తిలాగా సినిమా చూపెడతా ఉంటాడు. కథ తీస్తా అంటాడు. అది చూపెడతాడు. ఇది కూడా మళ్ళీ మానవాతీతంగానే ఉంటది. అంటే పండుకున్న స్థితి ఎలా ఉంటదో అలా ఈ మేల్కొన్న స్థితిలో మళ్ళీ మరో మేల్కొన్న స్థితి అన్నట్టు. దీనికి అంత తేడా. రాత్రికి పగలుకి ఎంత తేడా ఉంటదో మళ్ళా ఈ మేల్కొన్న స్థితికి అంటే ఆడియన్స్ స్థితికి సేమ్ ఆడియన్స్‌తో కాకుండా ఆడియన్స్‌లోనే మళ్ళీ ఆడియన్స్‌కి తెలవని స్థితి. అంటే బతికున్న వ్యక్తి చనిపోతే ఎలా ఉంటాడో అలా ఆడియన్స్ ఉన్న స్థితిలోనే సినిమా తీస్తాడు. కానీ ఆడియన్స్‌కి అతీతంగా మళ్ళా ఆడియన్స్ స్థితిని తీస్తాడు. అంటే ఆడియన్స్‌కి తెలియని స్థితికి. అంటే బతికిన వ్యక్తి చనిపోయిన స్థితి తెలవదు కదా! చనిపోయిన బతికిన స్థితి తెలవదు చూసినావా? ఆ విధంగా ఆడియన్స్‌కి మళ్ళా ఆడియన్స్‌లోనే ఆడియన్స్ స్థితి తెలవకుండా తీస్తారన్నట్టు. తీసి ఆడియన్స్‌కి చూపెడతారనమాట. వాడే మళ్ళా అదే డైరెక్టర్ ఎరగనట్టే. చూసినావా? అంత వైవిధ్యంగా ఉంటే మీరు డైరెక్షన్ చేయగలుగుతారన్నమాట. కంటెంట్ సృష్టిస్తారు. అర్థమైంది కదా! అంటే బతికున్న స్థితిలోనే మళ్ళీ 2 అంటే ఇప్పుడు బతికున్నోడు చచ్చిపోతే ఎట్లుంటదో తెలవదు కదా! సచ్చినోనికి బతికున్న స్థితి తెలవదు కదా! అలా మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయిన స్థితిలోకి పోయి ఆ కంటెంట్ సృష్టిస్తాడు. ప్రేక్షకుడిగా కోల్పోయి. అంటే బతికినోని స్థితి కోల్పోయి సచ్చినోని విధంగా కంటెంట్ తయారు చేసి మళ్ళీ బతికున్నోని స్థితిలో దాన్ని చూపెడతాడు. కానీ బతికున్నోని స్థితిలో కూడా మళ్ళీ బతికున్నోని కూడా మళ్ళీ చచ్చిపోయిన స్థితి ఎట్లుంటదో అంత తేడా వైవిధ్యంగా డిఫరెంట్‌గా చూపెడతాడు. బతికున్నోనికి అతీతంగా దాన్ని చూపెడతారన్నట్టు. చూపెడితే అప్పుడు డిఫరెంట్‌గా ఉండి చూస్తాడు. కంటెంట్ ఇగ ఆడియన్స్ చూస్తారనమాట. ఓహ్! అట్లా కంటెంట్ క్రియేట్ చేస్తారు. టెక్నిక్ టైటిల్ అయినా, కంటెంట్ అయినా, సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా. చెప్పాను కదా! డైరెక్షన్ ఎలా చేయాలి? ఒక డైరెక్టరు, కంటెంట్ రైటరు కావాలి అంటే ప్రేక్షకుడు అనే పాత్రను కోల్పోవాలి. ప్రేక్షకుడిగా నువ్వు కోల్పోవాలి. అలాగే వ్యక్తిత్వాన్ని, వ్యక్తిని, నీ భావాలను, ఆలోచనలను, అనుభవాన్ని సర్వం కోల్పోవాలి. ఇక మనిషివే కోల్పోవాలి. చనిపోయినవు అన్నట్టు. కోల్పోతే మరో జన్మకు పోతావు కదా! ఆ జన్మలో ఉంటాయన్నట్టు. ఆ జన్మ అనుభవం, అనుభూతి ఆ జన్మకు కలుగుతాయి. ఆ జన్మలో ప్రేక్షకుడు వేరే ఉంటాడు. వాడి కోసం ఆ కంటెంట్ అనమాట. ఈ జన్మలో ఉన్న మనిషికి కాదది. చచ్చిపోయిన తర్వాత అందులో ఉన్న ఆ మనిషి కోసం తయారైన కంటెంట్ అది. అలా ఉంటదన్నట్టు కంటెంట్. ఓకే. మనది కాదు ఇగ. చచ్చిపోయినాక మరో లోకం. దాంట్లో మరో ప్రేక్షకుడు. వానికి తగ్గట్టు ఆ సినిమా ఉంటది. ఇప్పుడు శ్రీలంకోనికి శ్రీలంక ప్రేక్షకులు వాళ్ళకి తగ్గ సినిమా ఉంటది. అమెరికన్‌కి అమెరికా ప్రేక్షకులకు అమెరికా తగ్గ కంటెంట్ ఉంటది. మన కంటెంట్ ఉంటది కదా! అట్లా అన్నట్టు. అలా కంటెంట్ సృష్టించండి. సృష్టించి ఆ స్క్రిప్ట్‌ని ఎలా చేయాలంటే నేను చెప్పాను కదా! ఇప్పుడు మనం ఒక మహిమాన్వితమైన బావి ఉన్నదనుకో, ఆ బావి గురించి మనం తీయాలంటే డైరెక్ట్ పోయి తీయొద్దు. ఆ బావి గురించి ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేసుకొని ఒక టైటిల్ తయారు చేసుకొని, అక్కడికి పోయిన తర్వాత కొన్ని మార్ఫింగ్ చేసి, ఈ రాసుకున్న స్క్రిప్ట్‌కు ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తయారు చేసుకొని, ఇంట్రెస్టింగ్ టైటిల్ తయారు చేసుకొని, దీనికి టాలీ అయ్యేలాగా అక్కడ కొన్ని మార్ఫింగ్ చేసి, దీనికి టాలీ అయ్యేలాగా దాన్ని చెప్పాలి. చెప్తే నిజంగా ఆ బావి మహిమాన్వితమైంది అనుకుంటారు కదా! అలా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మనిషిగా, వ్యక్తిగా మనం కోల్పోయి, మన ప్రాణాన్ని కోల్పోయి, మరో జన్మకు, మరో ప్రపంచంలోకి వెళ్ళి, అక్కడ ఉన్న కంటెంట్‌ను తయారు చేసుకొని, ఆ కంటెంట్‌ని ఏం చేయాలి, ఈ జన్మకు మీరు టాలీ చేయాలి. అంటే ఆ జన్మ కంటెంట్ ఉంటది కదా! ఆ జన్మ ప్రేక్షకుడికి ఆ జన్మ కంటెంట్ ఉంటది కదా! దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ జన్మకు, ఈ జన్మలో ఉన్న మనిషిగా, ఈ జన్మలో ఉన్న వ్యక్తిగా తీసుకొచ్చి దీనికి టాలీ చేయాలి. అది దీనికి టాలీ కావాలంటే దీనిలో మార్ఫింగ్ చేయాలి. దీంట్లో మార్ఫింగ్ చేసి దాన్ని దీనికి టాలీ అయ్యేటట్టు చేయాలి. చేసి దీని గురించి చెప్తే ఎట్లుంటది? ఇది గొప్పగా ఉంటది. ఇదబ్బా మహిమాన్వితమైన ఓ జీవితంలాగా గొప్పగా ఉంటది. కానీ టైటిల్, స్క్రిప్ట్, డిస్క్రిప్షన్ అనేది ఆ జన్మ అన్నమాట. ఆ ఆ కంటెంట్‌ని తీసుకొచ్చి ఈ జన్మలో ఉన్న స్క్రిప్ట్‌కు, ఈ జన్మలో ఉన్న ప్లేస్‌కు, ఈ జన్మలో ఉన్న జీవితానికి, ఈ జన్మలో ఉన్న వ్యవహారానికి, అనుభవానికి, అనుభూతికి, వ్యక్తిత్వానికి నువ్వు టాలీ చేయాలి. అంటే దీన్ని దానికి అనుకూలంగా మార్ఫింగ్ చేయాలి.
చేస్తే ఇది అది అంత గొప్పగా ఇది కనబడుతుంది నీకు. కానీ అది దానిలాగా దీన్ని మార్ఫింగ్ చేసినావు. అది టాలీ అయ్యేలాగా దీన్ని మార్ఫింగ్ చేసినావు. చూస్తే ఈ జీవితం అంత గొప్పదని అనుకుంటారంట. అందులో లవ్ స్టోరీ కావచ్చు, విషాదము, ప్రేమ, లవ్ స్టోరీ, శృంగారము, విరహం, ఫైట్ ఏదైనా సరే. ఆ జన్మ కంటెంట్ ఈ జన్మకు నువ్వు టాలీ అయ్యేలాగా దీన్ని మార్ఫింగ్ చేసినావు. చేసి చూపెడితే ఏమనుకుంటారు? ఆ కంటెంట్ అనుకోరు. వేరే జన్మ కంటెంట్ అనుకోరు. ఈ జన్మ కంటెంట్ కావచ్చు, ఇది ఇంత గొప్పగా ఉన్నదని అనుకుంటారు ఆడియన్స్. ఇలా కంటెంట్ తయారు చేయాలి, ఇలా మీరు ఆర్టికల్స్ రాయాలి, ఇలాగ టైటిల్స్ ఇవ్వాలి. షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. కంటెంట్ రాసి టైటిల్స్ కూడా యూట్యూబ్కి ఇలాగే పెట్టాలి. కంటెంట్ ఎలా సృష్టిస్తారో ఇప్పుడు అర్థమైనా చెప్తా. ఎప్పుడో పూర్వకాలం జరిగిన కురుక్షేత్ర యుద్ధము, రామాయణము, రాముడు, కృష్ణుడు, మహాభారత యుద్ధాల గురించి మనం ఇప్పుడు సినిమాలు తీస్తున్నాం. చూసారా? వాటిని ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు. రాముడు ఎవరో, రాకాసి ఎవడో. అయినా సరే వాటిని ఎక్కడో గ్రంథాలలో, కథల్లో చదివి ఈనాడు తయారు చేసిన వస్తువులతో వాటిలాగా మనం కొన్ని క్రియేట్ చేసుకొని చూపిస్తున్నాం కదా సినిమాలలో. నిజానికి ఇప్పుడు చేసిన ఆ సినిమాల్లో చూపించింది ఆ రోజుల్లో ఉండకపోవచ్చు. చూసారా? కానీ అట్లా మనం క్రియేట్ చేసుకుంటాం ఆ బుక్కులను బట్టి. అట్లనట్టు మరో జన్మ అంటే ఈ జన్మను కోల్పోయి నువ్వు మరో జన్మ పోతే ఎట్లుంటుంది? ఈ జన్మను కోల్పోయినావు, ఆ జన్మ తీరు ఉంటుంది కదా, మళ్ళీ ఆ జన్మను తీసుకొచ్చి ఈ జన్మలాగా చెప్తున్నావు అన్నట్టు. ఓకే, ఈ జన్మ కంటెంట్ లాగా క్రియేట్ చేసి చెప్తున్నావు. అట్లన్నట్టు కంటెంట్ చెప్పడం అంటే. అది కూడా ఎలా చెప్పాలంటే చెప్పాను కదా, ఇప్పుడు పేపర్లో న్యూస్ ముందే తయారు చేసినావు, హెడ్డింగ్ తయారు చేసినావు, ఓ హత్య జరిగిందని, ఓ దోపిడీ జరిగిందని ముందే తయారు చేసినావు. చేసి అది ఇంట్రెస్ట్గా తయారు చేసినావు అన్నావు. టైటిల్, ఆ కంటెంట్, పేపర్లో న్యూస్ ఇంట్రెస్ట్గా తయారు చేసి హాట్ కేక్లాగా అమ్ముడుపోతాయి. కానీ అక్కడ జరగాలి కదా, నిజంగా జరగకుంటే అది ఫేక్ అనుకుంటారు కాబట్టి జరిగేలాగా క్రియేట్ చేసినావు అట్టిగా. బయట ఎలాగో బయట ఓ హత్యనో రేపో ఏదో చేసి నిజంగా ఆ పేపర్లో టాలీ అయినట్టు క్రియేట్ చేసినావు. ఇప్పుడు పేపర్లో నీకు ఇంట్రెస్ట్ ఉన్నది, టైటిల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పేపర్ అమ్ముడు పోయింది. అది నిజంగా కావాలంటే నిజంగా నువ్వు కృత్రిమంగా మర్డరో రేపో చేసి ఆ పేపర్‌కు టాలీ అయ్యేలాగా అవే పేర్లు పెట్టి, అవే మనుషులు పెట్టి, అదే ప్రాంతాలు పెట్టి, అదే విధంగా రక్తసిక్తమైన మడుగు పెట్టి ఇట్లా కావాలని సృష్టించినావు. అప్పుడు ఏమైద్ది? ఆ పేపర్‌లో నిజం అనుకుంటారు కదా! పేపర్‌లో పడ్డది టైటిల్ నిజం అనుకుంటారు కదా! అది హార్ట్ కేక్‌లాగా అమ్ముడు పోయింది. ఇగో అట్లన్నట్టు. అట్లా ఈ జన్మను కోల్పోయి మరో జన్మలోకి పోతే ఆ కంటెంట్ ఎట్లుంటది? కథ ఎట్లుంటదో అలా దాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి ఈ జన్మలో మనుషులు వ్యవహరిస్తే, నడిస్తే మనుషులు వ్యవహరిస్తే ఎట్లుంటదో ఆ రూపంలో పెట్టాలన్నమాట కంటెంట్. అలా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. ఇలా టైటిల్, కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలన్నమాట. అది కథ. అంటే ఇప్పుడు అమెరికానో, చైనానో, సింగపూరో, జపానో వందో సినిమా తీసుకొచ్చి మనకు తెలవది. వాళ్ళ తీరుతెన్నులు ఎట్లుంటాయంటే ఒక మనిషికి, జంతువుకున్నంత తేడా ఉంటది. మనిషి బిహేవింగు వేరు, జంతువు బిహేవింగు, జంతువు భాష, జంతువు కదలిక, దాని జీన్స్ పూర్తిగా వేరు గదా! పూర్తిగా భిన్నంగా ఉంటది. అలాంటి కల్చరు, కంటెంట్ అనమాట వేరే దేశం ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఈ మనిషికి టాలీ చేసి మనిషిదే అలా చేస్తే ఎలా జరుగుతదో అలా ఏసినాం అన్నట్టు. అంటే పూర్వకాలం రామాయణం జరిగితే దాన్ని మనం ఇప్పుడు రాముడు చేసినట్టు ఆ రోజుల్లో రాముడు ఎట్లా చేసిండో ఇప్పుడు మనం వేషం వేసి డ్రామాలు వేసి సినిమాలు తీసి చేస్తున్నాం కదా, అలా చూపిస్తే ఎలా ఉంటుంది? అగో అలా చేయాలంట కంటెంట్. కొత్త కంటెంట్ తయారైద్ది. ఇది ఎట్లుంటదంటే, మనం తెలివైనోళ్ళు ఏం చేస్తారు, అమాయకుడిని పట్టుకొని వాళ్ళే కట్టుకథల్లి అయితే దాన్ని ఉంచుకున్నది, వానితోని మాట్లాడింది, అది మాట్లాడింది అని చెప్తారు. అది అమాయకురాలు అంటారు. నేను ఎందుకు మాట్లాడినా అన్నాననుకో, నువ్వు అప్పుడు పోలేదా, వాడి ఇష్టమని నాకు చెప్పలేదా, అప్పుడు అటు పోలేదా, పోతానని చెప్పలేదా అని ప్రూవ్ చేస్తానంటూ. వీళ్ళు అబద్ధాలు కల్పించి చెప్తారు ఒక అమాయకురాలి మీద తప్పించుకోవడానికి, వాళ్ళ మీద తప్పించుకోవడానికి చెప్పి, నువ్వు పోలేదా అప్పుడు అక్కడికి అమాయకాడికి పోతున్నాను కదా, వాడంటే నాకు ఇష్టం అని చెప్పలేదా, అప్పుడు నాతో మాట్లాడలేదా, మన దగ్గర పోతానని చెప్పలేదా అని బుకాయిస్తే ఎదుటోళ్ళు అనుకుంటారు వాళ్ళ తప్పే అనుకుంటారు కదా, ఇట్లా బదనాం పెడతారు కదా లేనోళ్ళ మీద. అట్లా అంట. అంటే వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని వాళ్ళ మీద నెట్టడానికి కొన్ని ప్రూఫ్స్ చూపెడతారు. అవి కూడా క్రియేట్ చేసి చూపెడతారు. ఇట్లా అన్నట్టు. అంటే పోయిన జన్మలో కంటెంట్ ఈ జన్మను నువ్వు కోల్పోయినావు. పోయి మరో జన్మ ఎత్తినావు చనిపోయిన తర్వాత. ఆ జన్మ అయితే ఆ జన్మలో ఉన్న కంటెంట్‌ను ఈ జన్మలోకి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు చూపించి ఇక్కడ జరిగినట్టు ఆ కంటెంట్‌ను దీనికి టాలీ చేస్తారన్నట్టు. చేస్తే అది ఫేక్ అని తెలవది. అది పోయిన జన్మ అని తెలవదు ఇప్పుడు. ఈ జన్మకు టాలీ అయితుంది కాబట్టి ఈ జన్మకు దానికి టాలీ అయితుంది కాబట్టి ఈ జన్మదే ఇది అనుకుంటారు. ఇలా కథ నడుస్తానంటారు. సినిమా కథలన్నీ ఇట్లే ఉంటాయి. కంటెంట్ అన్నీ ఇట్లనే ఉంటాయి. కానీ అవి మనుషులకు పోలినయి కావు. మనుషులకు అతీతమైన జన్మలే అన్నట్టు. ఆ జన్మల కంటెంట్ ఎట్లుంటది? మానవాతీతమైన కంటెంట్‌ను మానవులకు అనుకూలమైన వాటిగా ఈడ క్రియేట్ చేసి ఈ విధంగా వాటిని రూపొందిస్తారంట. చూపెట్టి ఇక్కడ సాక్ష్యాధారాలు అవి చూపెట్టి చెప్తే అది నిజం అనుకుంటారు జనం. అవి అట్లనమాట.